రిజిస్టర్ వస్తుంది. చాలామంది చాలాసార్లు రాలేదు. ఈసారి ఇంతవరకు హయ్యెస్ట్ రికార్డ్ పోలింగ్ అయింది 423 or 33 ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఈసారి ఓపెనింగ్ నుంచి మహిళలు వచ్చారు, విపరీతమైనటువంటి పోలింగ్ వచ్చింది. పైన ఎలక్షన్ పీపుల్ కనుక్కుంటే 450 దాటి 500 టచ్ చేసినా ఆశ్చర్యపడద్దు అంటున్నారు. 500 దాకా పోలింగ్ అవుతుంది. దిస్ ఈజ్ అ రికార్డ్ పోలింగ్ ఆఫ్ ఆల్ టైమ్. జనరల్గా ఇంత పోలింగ్ వస్తే ఒక మార్పు కోరుకోవాలని అనుకుంటారు. జనరల్ ఏదో మార్పు కోరుకునే ఓటేయడానికి వస్తున్నారు. ఎవరు గెలిచినా ఇది ఒక మార్పుకు ఓటు అని మేము భావిస్తున్నాం. ఎవరు గెలిస్తే సంతోషం, కానీ ఒక మార్పుతో ఈ రోజున మా 25 years తర్వాత ముందుకెళ్ళడానికి ఒక ప్రయత్నం. ఇట్ ఈస్ అ రికార్డ్ పోలింగ్. రెండోది సెలబ్రిటీస్. చిరంజీవి గారు కూడా లాస్ట్ టైం ఓటింగ్ రాలేకపోయారు. ఈసారి మెగాస్టార్ వచ్చి ఓటింగ్ వేసి అందరికి విష్ చేసి వెళ్ళారు. కింగ్ నాగార్జున వచ్చారు, ఓటేసి వెళ్ళారు. సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు, విజయమ్మ గారు వచ్చారు, యమున గారు. సీనియర్ మా అమ్మ చెప్పండి. బాగుంది, చాలా హెల్దీ వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. మేము అనుకున్న దానికన్నా ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆల్రెడీ 360 మంది పైన ఓటేశారు. దగ్గర దగ్గర ఒక 430 దాకా ఓటింగ్ జరగవచ్చు. ఎవరి నెగ్గినా కళాకారులకు కావాల్సినవన్నీ చేసి ప్యానల్లో వస్తుంది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇంకా పోలింగ్ ఎంతవరకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అంటే 2 గంటలకల్లా క్లోజ్ చేస్తారండి. ఆ టైంకి లోపల ఎంతమంది ఉంటే అంతమంది అయ్యేదాకా కంటిన్యూ చేస్తారు. అంటే గెలిచే ప్యానల్కు అంటే మీ తరఫున ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇలా ఉంటే బాగుంటుందని ఏమైనా చెప్పగలుగుతున్నాను? అది అందరూ పెద్దోళ్ళు ఉన్నారండి, వాళ్ళకి అన్నీ తెలుసు. మన సలహాలు ఏం లేవు, ఏదైనా అనిపిస్తే చెప్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో వెరీ హ్యాపీ టర్న్అవుట్ చూస్తుంటే. అంటే ఇంతకుముందు ఎలక్షన్స్ కంటే మెంబర్స్ అందరూ ఇంకా బిగ్ నెంబర్స్లో వచ్చారు. సో దట్ మీన్స్ దట్ ఎవ్రీ వన్ కేర్స్ ఫర్ ది అసోసియేషన్ అండ్ వి కేర్ ఫర్ ఈచ్ అదర్. సో అటు శివాజీ గారి ప్యానెల్లో కానివ్వండి, ఇటు నరేష్ గారి ప్యానెల్, రెండిట్లో ఏది గెలిచినా ఐ థింక్ డెఫినెట్లీ ఆ ప్యానెల్ అయినా ఈ ప్యానెల్ అయినా వాళ్ళు ఆర్టిస్ట్కే సపోర్ట్ చేసి ఐ థింక్ దే విల్ డూ ద బెస్ట్. ఇంతకు ముందు ఉన్న ప్యానెల్ కూడా బాగా చేసింది, కొత్త ప్యానెల్ వచ్చినా బాగానే చేస్తుంది, అదే ప్యానెల్ వచ్చినా బాగా చేస్తుంది. సో ఐ థింక్ వీ షుడ్ ఆల్ వర్క్ టుగెదర్. ఎవరు గెలిచినా సంతోషమే. అండ్ మే ద బెస్ట్ ప్యానెల్ విన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ది ప్యానెల్స్. లోపల వాతావరణం ఎట్లా ఉంది సార్ అంటే చూసినప్పుడు? అంటే ఇంత క్రౌడ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేరు. సో డెఫినెట్లీ క్రౌడెడ్గా ఉంది, బట్ ఇట్స్ గుడ్. అందరూ ఆర్టిస్ట్లే కాబట్టి ఇట్స్ గుడ్ టు మీట్ ఎవ్రీ వన్ ఆల్సో. అండ్ అవుతుంది. ఐ థింక్ 2 o'clockకి ఫినిష్ అవ్వకపోవచ్చు బికాజ్ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి. మేబీ అనదర్ 1 hour ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారేమో. నేనైతే నా ఫినిష్ చేస్తేనే వేసేసాను. సో విష్ బోత్ ది ప్యానల్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెస్టెంట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్స్ టు మీడియా ఆల్సో ఫర్ కమింగ్ ఆల్ ఓవర్. అండ్ ఇలా మీరు అందరూ వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఒక పండగలాగా ఉంది మోర్ దెన్ ఎలక్షన్ డే. అండ్ యా నా తాలూకు నా ఓట్స్ నా ఫేవరెట్స్కి పడ్డాయి. సో ఐ విష్ దే విన్ అండ్ వాళ్ళ త్రూ ఇంకా మంచి పనులు జరుగుతాయనేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఎవరైతే అప్కమింగ్ ఆర్టిస్ట్ ఉన్నారో, ఎవరైతే పూర్ ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ దొరుకుతుందని కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. What do you think, who will win this election in your point of view? We have to wait till the evening then. సో బిగ్ బాస్ హౌస్ లో మీ ఫ్రెండ్ తనీష్ చాలా మీరిద్దరు దోస్తులు కదా? అదైతే అందరూ తెలుసు. నేను ఇక్కడ తనీష్కి ఆల్వేస్ హీస్ లైక్ మై బ్రదర్. నేను మాటలు మార్చే వ్యక్తిని కాదు. సో నా బ్రదర్కి ఓట్ వేయడానికి వచ్చాను బేసిక్గా. Sir, what do you want to say on the final result which is going to come today? So what do you want to say on that? What are the expectations you expect from the panel? See, as I told you, like we are all artists. We all by the end of the day we are all one. So election is just like a competition happening for the seats over there. Kani I think everyone are willing to do the same. If one ballot wins or if another ballot wins, they're gonna do the same things for the society, I guess. బిగ్ బాస్ టైటిల్ లాస్ట్ మినిట్ లో మీ ఫ్రెండ్ షోల్డర్ ఎన్నికల్లో గెలుస్తారని ఆశపడుతున్నారు? అర్థం కాదు. బిగ్
బిగ్ బాస్ టైటిల్ని లాస్ట్ మినిట్లో మీ ఫ్రెండ్ కోల్పోయారు. ఇక్కడైనా మీరు తనీష్ గెలుస్తారని ఆశాభావం అంటే బిగ్ బాస్లో లాస్ట్ ఫైవ్ ఎవరైతే వచ్చారో బిగ్ బాస్లో వాళ్ళందరూ విన్నర్సే అండి. ఇట్స్ జస్ట్ దట్ కొంచెం ఓటింగ్ అటు ఇటు అయ్యింది, అంతేగాని లైక్ అక్కడ ఓడిపోయి ఇక్కడ గెలవడం అన్నట్టు లేనే లేదు. సో ఎక్కడన్నా గెలవచ్చు, లైఫ్లో గెలవడం ముఖ్యం. సో యా, ఆల్ ది బెస్ట్ మై బ్రదర్. థ్యాంక్ యూ. వాళ్ళ చేతికి వెళితే వాళ్ళకి నెల నెల మా పెన్షన్ వస్తుంది అని చెప్పి సంతోషపడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఇచ్చి 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి అది గొప్ప కాదండి. మా నుంచి వెళ్ళాలి. మూవీ ఆర్టిస్టు ఎవ్రీ మంత్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను ఒకటి పాత ఆర్టిస్టులు, సినిమా సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారని ఫైండ్ అవుట్ చేయాలంటే నేను కూడా ఉంటాను, దాంట్లో పాల్గొంటాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టం తెలుగు వాళ్ళని. మీరు అలా సీనియర్స్ని అలా వదిలేస్తే చాలా బాధాకరంగా ఉంది. ఆమె చాలా కష్టాల్లో పోయారండి అని చెప్తున్నారు. నాకు ఎంత బాధ వేస్తుందంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు నరేష్ బాబు, శివాజీ రాజా ఎవరొచ్చినా వారికి నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది చాలా అవసరం. ఇది చాలా పేరు వస్తుంది, మీకు పెద్దవాళ్ళ ఆశీస్సులు దొరుకుతాయి, మీకు మాకి గొప్ప పేరు వస్తుంది. మీరు దయచేసి ఇది మటుకు మంచిగా వినాలని కోరుకుంటూ ఇంకా ఎంతో డెవలప్ చేయాలి. ఎన్నెన్నో ఉన్నాయి కార్యక్రమాలు. ఇప్పుడే కదా ఇప్పుడు హేమ, విజయలక్ష్మి, ఇంకా ఎవరెవరు, జీవిత రాజశేఖర్ గారు వచ్చారు. తర్వాత మన ఇంకొక రఘుబాబు, చాలామంది, జీవిత రాజశేఖర్ గారు, శ్రీకాంత్ గారు అందరూ, కరాటీ కళ్యాణి గారు, వీరందరూ కూడా ఇప్పుడు ఇందులో జాయిన్ అయ్యారు. నిజంగా మంచి జరగాలి, మంచిని ఆలోచించండి. అందరూ కలిసి డిస్కషన్ చేసుకొని మనం ఇలా చేయాలి, వీళ్ళకి ఇలా చేయాలని మా నుంచి మాకు గొప్ప పేరు ప్రఖ్యాతులు రావాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి నా మాట విని తప్పకుండా మీరు అందరూ ఆదరించాలి. పాత కళాకారుని ముందు చూడండి దయచేసి, మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గీతాంజలి.